శ్రేయస్ అయ్యర్ 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అయితే అయ్యర్ ను ఒకే ఫార్మాట్ కు పరిమితం చేశారన్న చర్చ కూడా ఉంది. కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోనే ఆడుతున్నాడు. ఐపీఎల్ లోనూ బరిలో దిగుతున్నాడు. కెప్టెన్ గా ఐపీఎల్ లో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటర్ గాను తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్సీ రేస్ లోనూ కనిపిస్తున్నాడు. కానీ భారత టీ20 జట్టులోకి రావాలంటే అయ్యర్ నిలకడగా రాణించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిజానికి ఐపీఎల్ లో శ్రేయస్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కెప్టెన్ గా అదరగొట్టాడు. డీసీని ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. అయితే 2021లో శ్రేయస్ గాయపడ్డాడు. దీంతో డీసీకి రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులోకి శ్రేయస్ మారాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ను అద్భుతంగా నడిపించాడు. టైటిల్ ను అందించాడు. కెప్టెన్ గా సూపర్ హిట్ అనిపించుకున్నాడు. కానీ అప్పుడు కేకేఆర్ మెంటర్ గా గంభీర్ ఉన్నాడు. నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచినప్పటికీ ఎక్కువ క్రెడిట్ గౌతీకే వెళ్లింది. 2025లో శ్రేయస్ అయ్యర్ ఫ్రాంచైజీ మారాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. పంజాబ్ కింగ్స్ ను కెప్టెన్ గా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. టైటిల్ సాధించకపోయినప్పటికీ పంజాబ్ కింగ్స్ ను శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత టీ20 టీంలోకి రావాలంటే ఐపీఎల్ లో అయ్యర్ నిరూపించుకోవాలని తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అద్భుతాలు చేస్తే భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నాడు. ఇప్పటికిప్పుడు భారత జట్టు కెప్టెన్ ను మార్చుకుపోవచ్చన్నాడు. 2028 ఒలింపిక్స్ లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించే అవకాశం ఉందన్నాడు. ఆ తర్వాత మాత్రం కొత్త కెప్టెన్ కోసం సెలెక్టర్లు చూసే ఛాన్స్ కనిపిస్తోందన్నాడు. కెప్టెన్సీ రేస్ లో అయ్యర్ దూసుకుపోవాలంటే బ్యాటర్ గా కెప్టెన్ గా పవర్ చూపించాలన్నాడు. తన జట్టుకు కప్ను అందిస్తే శ్రేయస్ రేంజ్ మారిపోతుందన్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ తర్వాత కెప్టెన్ అయ్యేది ఎవరనే చర్చ జోరుగానే నడుస్తోంది. ఈ రేసులో గతంలో శుభ్మన్ గిల్ పేరు వినిపించింది. కానీ టీ20 జట్టులో గిల్ కు ఛాన్స్ లేని పరిస్థితే ఉంది. ప్రస్తుతం అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అయినప్పటికీ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కకపోవచ్చు. ఇప్పుడు జట్టులో ఉన్న ప్లేయర్లలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉంటారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం పాండ్యాను సైడ్ చేసి సూర్యకుమార్ యాదవ్ కు పగ్గాలప్పగించారు. వైస్ కెప్టెన్ గాను పాండ్యాకు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో సూర్య తర్వాత పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తి రేపుతోంది.